రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ టైటిల్ కూడా చక్కగా పెట్టారు, తెలంగాణ ప్రజాస్వామ్యం అని పెట్టేసి. మేబీ ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఇక్కడ పోటీ చేస్తాడు. ఎవెన్చువల్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటండి, నెంబర్ గేమ్. ప్రజలు ఆమోదిస్తే పవర్ లోకి వస్తాడు. అయ్యా మీది మాది సెట్ అవ్వదు, మీ వాదం వేరు మా వాదం వేరు అనుకుంటే పక్కెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే ఈ సిపిఎం సిపిఐ పార్టీలాగా తోక పార్టీలాగా మిగిలిపోతాడు. కానీ అది అసలు మాట్లాడనే వద్దు, రానే వద్దు అని చెప్తున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి మరి ఇప్పుడు అది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి అన్నిటికంటే కీలకమైన విషయం అండి, వివక్ష. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోకాల్డ్ గలీజ్ టీవీ వాళ్ళందరూ ఒకటే మాట మాట్లాడుతుంటారు. జైబీమ్ అని ఒక నినాదం తీసుకుని వీళ్ళు కుల వివక్షలు చూపిస్తున్నారు, లేకపోతే మతోన్మాదము, మనువాదులు ఇట్లా మాట్లాడుతుంటారు. మరి భారత రాజ్యాంగం మనందరికీ సమానమైన హక్కులు కొన్ని ఇచ్చింది, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్స్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ. మీకు కుల వివక్ష అనగానే అంత బాధపడుతున్నారు కదా, అంత బాధ కలుగుతుంది కదా. మరి ఒక ప్రాంతం పేరుతో వివక్ష చూపిస్తుంటే ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళకి, అంటే ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళకి వివక్షను చూపిస్తుంటే వాళ్ళు బాధపడరా? ఇక్కడ మానవత్వం గుర్తు రావట్లేదా? మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఈ గడ్డ ఫస్ట్, తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాత నేషన్ ఫస్ట్, ఆ తర్వాత ధర్మం ఫస్ట్. విశాల దృక్పథంలో చూసుకుంటే ఆ ధర్మం కోసం మేము ఎవరితోనైనా కలుస్తాము, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.